నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. విశ్వసనీయతకు అర్థం తెలిపిన నాయకుడు మీ జగన్. 59 నెలల పాలనలో 2,70,000 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఖాతాలో వేశాం. ఇంటి వద్దకే రేషన్, వృద్ధాప్య పెన్షన్ అందించాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడైనా చూసారా అని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దు. ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరూ పోగొట్టుకోవద్దు. వచ్చే 5 ఏళ్లలో వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల సొమ్ము మీ ఖాతాలోకి రావాలన్నా, పేదల పిల్లల చదువులు బాగుపడాలన్నా ఫ్యాన్ బటన్లపై 2 ఓట్లు నొక్కాలని సూచించారు. ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్ తీసుకొచ్చిందే టీడీపీ. 200 పెన్షన్ను 2,000 చేస్తాం. దీన్ని 4,000కు పెంచి ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందజేస్తాం. మన భూమి పాసు పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు? దానిపై రాజముద్ర ఉండాలి. మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్ళాలి. మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నారు. మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్ళాలి. వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకుండా శివరాజకీయాలు చేస్తుంది అని చంద్రబాబు విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల నడుమ కోలాహలంగా జరిగింది. మంగళదాస్ నగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్లను కవర్ చేసుకుంటూ సాగింది. వైసీపీ కార్యకర్తలు కదం తొక్కిన ఈ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ప్రభుత్వ విప్ లేలా అప్పిరెడ్డి, వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ తన రాజకీయ వారసురాలైన నూరి ఫాతిమాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సమక్షంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో పత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక 24, 25, 31 డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం పేరుతో చివరికి ప్రజల ఆస్తులను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని, ప్రజల ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుందన్నారు. చంద్రన్న నమ్మకం, పవన్ అన్న పిలుపు, బీజేపీ అండతో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలతో రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన
రాష్ట్ర పార్టీల మైకులు మూగబోయాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గర పడటంతో వచ్చే 72 గంటలలో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీపోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆయన ఆదేశించారు. గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిగిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. కానీ ఇప్పుడు ఆ సైకిల్ కి తుప్పు పట్టడంతో మోటార్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమాశిస్సులు ఉంచమని కోరుతున్నాను అని కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం సూచించారు. సీఎం జగన్ కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని చెప్పారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను. ఒకసారి అందరూ చూడండి అని విజ్ఞప్తి చేశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను అని తెలిపారు. పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్ ను గౌరవించాలని కోరుతున్నాను అంటూ రాష్ట్ర ప్రజలకు లేఖ ద్వారా ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికలలో తమ అభ్యర్థులను గుంటూరు పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ పూలే జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మద్దు అంకయ్య, ప్రధాన కార్యదర్శి పిల్లి శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ మేరకు నగరంలోని ఇండియన్ లేబర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అరాచక పాలన వల్ల దేశం అధ్వాన స్థితిలో దిగజారిందని మండిపడ్డారు. దేశ సొమ్మును కార్పొరేట్లకు దోచిపెడుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. తమ అభ్యర్థులను గెలిపించి గుంటూరు పార్లమెంట్ అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి రాయపూడి రాజేష్ విజయ్ కుమార్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి రాయపూడి పెరిసి రాణి, మంగళగిరి అభ్యర్థి కాకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భారీ బైక్ ర్యాలీ ఈ ప్రచారానికి హైలైట్ గా నిలిచింది. టీడీపీ జిందాబాద్, నజీర్ అహ్మద్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ కార్యకర్తల నినాదాలతో గుంటూరు తూర్పు నియోజకవర్గం హోరెత్తింది. డిఎస్ నగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం మొత్తం కవర్ చేసుకుంటూ సాగింది. ఎన్నికల ప్రచార వాహనంపై నుండి నజీర్ అహ్మద్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించే పాలకులను ఎన్నుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, నూర్ బాషా, సంఘం ప్రతినిధులు షేక్ ఆదం షఫీ, సయ్యద్ అలీషా, షేక్ బాజీ, కాదర్ వలీ, షేక్ ఇమాం తదితరులు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ గల్లామాధవి పేరు మీద అసత్య ప్రచారం చేశారని చెప్పారు. దీని కారణంగా అమాయక ముస్లిం యువత పైన దాడులు జరిగాయని తెలిపారు. ఫేక్ అకౌంట్ల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మాజీ వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వే2SMS అనే ప్రముఖ యాప్ ద్వారా ముస్లింలపై, ముస్లిం కుటుంబంపై దాడి చేసినట్టుగా టీడీపీ పార్టీ చెందిన జల్లా మాధవి సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇది వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఫేక్ న్యూస్. ముస్లిం సోదరులు గమనించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింల వద్ద కులాల మధ్య గొడవలు పెట్టేందుకే ఈ యాప్ ద్వారా, సోషల్ మీడియాలో యాప్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీన్ని గమనించాలి. ముస్లిం సోదరులు ఎవరు దీనికి అభద్ర భావం గురి కావాల్సింది కోరుతున్నాము. ఇదంతా ఫేక్ న్యూస్. అందరూ దీన్ని ఫేక్ న్యూస్గా భావించాలని కోరుతున్నాము. విడుదల రజని ఘోరంగా ఓడిపోవడం సిద్ధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. దీని సోషల్ మీడియా ద్వారా మాధవి మీద బురద చెల్లి గెలుపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం సోదరులు అలాంటి వాటిని ఖండిస్తున్నాం మేము. అస్సలాము అలైకుం. నా పేరు నూర్ బాషా సంఘం టౌన్ అధ్యక్షుడు ఆదం షఫీ. మా ముస్లిం మైనార్టీ అధ్యక్షుల వారైన సుబానీ గారు, అలాగే మా ముస్లిం సోదరులైన సంఘ పెద్దలు అందరితో పాటు ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము ఫేక్ న్యూస్ జరిగింది. మొన్నటిదాకేమో 1 టౌన్లో ఇచ్చారు, ఇప్పుడు 2 టౌన్లో గల్లా మాధవి గారి మీద, 1 టౌన్లోనేమో నజీర్ అహ్మద్ గారి మీద ఇలా ఫేక్ న్యూస్లు ప్రకటిస్తున్నారు. ఇలా చేసి వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత ఘోరం అంటే అది చెప్పడానికి ఘోరం. ఎందుకంటే తెలిసిపోతుంది 1 టౌను 2 టౌను బ్రహ్మదాని చంద్రశేఖర్ గారు గెలుస్తారన్న ఒక అందరికీ ఆ భావం వచ్చేసింది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్లు సృష్టిస్తున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఇంకా ఎక్కువ చేయకుండా మా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వాళ్ళు సార్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఎస్పీ గారికి రిమాండ్ ఇచ్చారు. చాలా సంతోషం. మేము ఈ న్యూస్ ఇంతటితో ఆగిద్దని చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే రేపు 13వ తారీఖు అఖండ మెజార్టీతో అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద వేసి అందరూ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.